నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఎట్టకేలకు కూటమి సర్కార్ అనుకున్నది సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గతంలో ఎన్నికల సమయంలో దీన్ని ప్రైవేటైజేషన్ కానివ్వము, అది కానివ్వము, ఇది కానివ్వము అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ కేంద్ర సర్కార్ మాత్రం దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్థిక స్థాయి కింద 11,440 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నామని చెప్పేసి తెలిపింది. దాంతోపాటు ఈ డబ్బులకు సంబంధించి ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తారంటే క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ కింద చేస్తారా, లేదంటే దాని డెవలప్మెంట్కి సంబంధించి ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ 11,440 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి కుమారస్వామి దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఒక ప్రకటన అయితే చేశారు. కానీ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టినటువంటి తరుణంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయనే ప్రైవేటీకరణ చేయబోతున్నారు, లేదంటే మిట్టలకు సంబంధించి ఆయన ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద గతంలో చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ చేయకూడదంటూ కూడా ఆయన అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి పదే పదే లేఖలు రాస్తూ వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన అప్పుడు లేఖలు రాస్తూ కూడా ఆయన దీన్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వకుండా చూస్తామంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా ఒకవేళ దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్నా, ఒకవేళ ఈ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశానికి సంబంధించిన ఏదైనా చేయాలన్నా కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఆ బాధ్యతను తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరించే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటాము అవసరమైతే అంటూ కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా కూడా కూటమికి సంబంధించి అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, దాన్ని ఎలా అడ్డుకుంటారు కావాలని చెప్పేసి రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి అలా ఆ అసెంబ్లీలో ఒక డమ్మీ తీర్మానాన్ని ప్రకటించారు, లేదంటే దీనికి సంబంధించి బీజేపీతో కుమ్మక్కయ్యారని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి కేబినెట్ సమావేశం తర్వాత ఈ యొక్క ఆర్థిక భారాన్ని, ఆర్థిక సంబంధించిన అంశాలని ప్రకటిస్తున్నప్పుడు కుమారస్వామి గారు కొన్ని కీలక అంశాలు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, గతంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన స్టాండ్ పైన ఆయన ఏం చెప్పారో కూడా ఒకసారి విన్నాము. విన్న తర్వాత దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. In COVID period 2018-19 and 2020-21 they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time Andhra government, they have passed a resolution in the Andhra assembly opposing this disinvestment decision. నేను మళ్ళీ ఒకసారి మీకు ఆ చివరి లైన్ వినిపిస్తారు. Even though downfall was there, privatize the unit 100%. But during that time Andhra government, they have passed a resolution in the Andhra assembly opposing this disinvestment decision. సో ఇది స్వయాన కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పినటువంటి మాట. ఏం చెప్పారు ఆయన అంటే, గతంలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ పీరియడ్ టైంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 930 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. కానీ అల్టిమేట్గా దానికి సంబంధించి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మేము ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అప్పుడు కేంద్రం అంటే బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన బీజేపీ గవర్నమెంటే నిర్ణయం తీసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాంతోపాటు దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దాని కారణంగానే 2021లో ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అంశాన్ని మేము పక్కన పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రైవేటీకరణ అటువంటి మాటకి సంబంధించి కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని కావచ్చు ఎక్కడా కూడా మేము తెర మీదకి తీసుకురాలేదు, అలాంటి అంశాన్ని కూడా మేము చేయలేదంటూ కూడా చెప్పారు. మరి ఇప్పుడు చెప్పండి, ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనితీరు అవునా కాదా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి అమ్మేస్తున్నాడు, మిట్టలకి ఇచ్చేశాడు, మిట్టలతో అగ్రిమెంట్ అయిపోయింది, బీజేపీతో కుమ్మక్క అయిపోయారు, బీజేపీతో కలిసిపోయారని చెప్పేసి పదే పదే అప్పుడు ఆరోపణలు చేసినటువంటి కూటమికి సంబంధించిన నేతలందరూ ఇప్పుడు ఏం చెప్తారు?
అంటే ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి మంత్రే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దీన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి ఇప్పుడు ఆయనకి వెళ్ళి ఆయనతో వాదిస్తారా, ఆయన్ని హెచ్చరిస్తారా? మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడారని? అట్లీస్ట్ మీరు 8 నెలలు అవుతుంది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దీన్ని ప్రైవేటీకరణ కానివ్వము అంటూ ఎప్పుడైనా అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారా? కనీసం ఆ తీర్మానానికి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మీరు మద్దతు ఇచ్చారా? ఇవ్వలేదు, మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఏదో చేసేసాం, 11,000 కోట్ల రంగాలు దీనికి అభివృద్ధికి సంబంధించి అయిపోయింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా అప్పుల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, ఉద్యోగులందరూ ఇక మీరు మాకు మద్దతు తెలపండి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడటం కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తప్పులు చేశారు, జగన్మోహన్ రెడ్డి అది చేశారు, జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూములను కబ్జా చేశారు, అది ఇది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. మీరు చేసేవన్నీ కూడా రాజకీయాలకు సంబంధించి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి మాటలు మాత్రమే. నిజం మాత్రం ఇలాంటి కుమారస్వామి లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, నిజం మాత్రం కేంద్ర ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. సో ఏదైతే కూటమి సర్కార్ చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయో, కూటమి సర్కార్ చేసినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి ఈ రోజుతో తెలిపోయింది. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రైవేటీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో అడ్డుపడ్డాడు, అడ్డు చెప్పాడు, అసెంబ్లీకి సంబంధించి ఒక తీర్మానాన్ని కూడా చేశారు. ఇప్పుడు అదే తీర్మానానికి సంబంధించి, ఇప్పుడు అదే అంశాలకు సంబంధించి కూటమి సర్కారు కూడా ఫాలో అవుతుంది. అంటే ఈ క్రెడిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది. కూటమి సర్కార్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు వాళ్ళు మేము సాధించేసాం, తెచ్చేసామని చెప్పేసిన అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు అంటే 2021 సంవత్సరంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నాడు అనేటువంటి మాటను స్వయాన బీజేపీకి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు అనేది చూడాలి. ఎట్టకేలకు ఏదేమైనప్పటికీ బీజేపీకి సంబంధించి ముఖ్యంగా విశాఖ వాసులకు సంబంధించి అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూసే. కానీ ఈ 11,440 కోట్లకు సంబంధించి వాళ్ళు ఎలా ఇస్తారు, ఏం చేస్తారు, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చేస్తారా, లేదంటే దాన్ని అప్పుల్లో ఉన్నటువంటి దాన్ని తీసేస్తారా, లేదంటే డెవలప్మెంట్ కోసం చేస్తారనేది మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.